బస్సులో ఉన్నట్లేదు, బస్ స్టాండ్ లో ఉన్నట్టుంది. ఇలా కూర్చోండి అమ్మా. కూర్చో. నువ్వు కూర్చోమంటే కూర్చోడానికి నేనేమన్నా నీ పెళ్ళాన్నట్రా? ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తా, జాగ్రత్త. దేవుడా, ధనలాభం, కార్యలాభం, వస్తులాభం, కారు లాభం, మంచి ఫిగర్ లాభం సామే. ఈసారన్నా ఖాళీగా ఉన్న బస్సు ఎక్కడం బెటర్. ఈడు మల్లికృష్ణలో వంగాడు. పొద్దునేడి బ్యాగ్ చూశాను, ఏం బ్యాడ్ జరుగుతుందో ఏంటో. ఊరు వచ్చాం, ల్యాండ్ ఎక్కడో. హే లార్డ్ వెంకీ, రోజు నీకు నేను దండం పెడుతున్నాను, నువ్వు నాకు కన్నం పెడుతున్నావు. వైసామి వరం మ్యాటర్ ఏంటి? ఏం లేదురా, ఓ చిన్న హెల్ప్ కావాలి. ఏంటి? బయట ఒకడు చూసావా, ఆడు నాకు కనిపించుకోండి. చంపైనా వద్దు, పంపే. తమ్ముడా? లేదురా, ఫ్రెండ్. ఆడు నేను చిన్నప్పటి నుంచి దోస్తున్నారు దోస్తు అని పాటలు పాడుకుంటూ తిరిగాం. ఆడిని నెక్స్ట్ బస్ ఎక్కించి పంపించేసి. వాడు ఎక్కకపోతే వాడి మీద బస్ ఎక్కించేస్తా. అంత పని చేయకు. ఆడు నా గురించి అడిగాడు అనుకో, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయి చెప్పు. అలా చెప్తే నాకేంటి? క్వార్టర్ ఇస్తా. ఇంత పర్ఫార్మెన్స్ చేస్తే క్వార్టర్ ఇస్తావు నువ్వు నాకు? హాఫ్ ఇస్తా. నన్ను ఎవరు చీట్ చేయలేరు. ఐ వాంట్ 2 quarters. 2 quarters. ఓకే, వెళ్ళరా బాబు, వెళ్ళు. అయితే నువ్వు క్వార్టర్ రెడీ చేసుకో. డైరెక్ట్ గా ల్యాండ్ దగ్గర దిగిపోతాం. నువ్వు ఈ బస్ ఎక్కడ కొడుతు, నెక్స్ట్ బస్ ఎక్కాలి. ఎందుకు ఎక్కకూడదురా? సీట్ లో డ్రైవర్ ఉన్నాడు, బస్సులో కండక్టర్ ఉన్నాడు, బస్ ఏమో ఖాళీగా ఉంది. అక్కడ బస్ లేదు. ఎందుకు ఆపేవరా? నువ్వు వెళ్ళిపోతే నాకు 2 quarters మిస్ అయిపోతాయి తెలుసా? ఎవడు చెప్పాడు? నీ ఫ్రెండ్ వాసు. వాసా? ఆడేవడు? ఏయ్, రజనీకాంత్ గురించి మోహన్ బాబు చెప్పాలా? జగన్ గురించి అంబటి రాంబాబు చెప్పాలా? సరిగ్గా నుంచోరా. ఈడి గురించి నాకు తెలీదు, చెప్పాలి. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. రే, నా చిన్నతనంలో మా పొట్టివాసిగాడు నేను ఈ పాట పాడేము, ఆడేము, తిరిగేము, పెరిగేము, పనికిరాకుండా పోయాం. ఈ పాట మాత్రం ఇప్పటికీ నా గుండెల్లో ఉండిపోయిందిరా. పాప ఆడే లేడు, పోయాడు. ఎవరు చెప్పాడు? అచ్చుడు. ఏయ్, ఆడు నీ ఫ్రెండ్ వాసువేనా? అవును, మా పొట్టివాసిగాడు. ఆడిప్పుడు ఇక్కడ లేడు, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఇల్లు ఖాళీగా ఉందంటావు? ఖాళీ అయితే మనం రెంట తీసుకుందాం. దాకుంటే వదిలేస్తాం అనుకుంటున్నావా? వాసుగా దోస్త్ మేరా దోస్త్ తూ హే మేరీ జాన్, వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. ఒరే వాసుగా, నువ్వు బతికే ఉన్నావా? నువ్వు వచ్చా కదా, ఇంకా లేనట్టే. ఈ విషయం మన గిరిగాడికి సీనిగాడికి తెలిస్తే ఎగిరి గొంతులు వేస్తారా? ఏ నీ పేరు మీద అల్లో 10 లక్షలు అప్పు తెచ్చారా? నువ్వు బతుకున్నావు నాలుగు నేను చెప్పాను అనుకో, నాకు గ్రాండ్ పార్టీ ఇస్తారు. అప్పిచ్చోడికి నీ అడ్రస్ ఇస్తాను. వేర్ ఇస్ మై 2 quarters? 2 కాదురా, 4 ఇస్తా. మన అగ్రిమెంట్ 2 quarters. నాకైతే నా బాడీ తట్టుకోలేదు. చూసాగా రేయ్, నువ్వు వచ్చావు మళ్ళీ నాకు మొదలైందిరా. తోలపాక లాంటి ల్యాండ్ని తాటాకంతా చేస్తానని చెప్పి నా బతుకు చిరిపోయిన ఇస్త్రాకు చేసావు కదరా. ఇదిగో నీ దెబ్బకి ఇలా అండర్వెల్ బతుకుతున్నాను. మళ్ళీ రీఎంట్రీ ఇచ్చా కదా, ఇక మీద అండర్వెల్ లేకుండా బతకాల్సిందే. డోంట్ వర్రీ రా. మామ చొర్రేం కాదు. ఒరే వాస్గా, నేను అర్జెంట్ గా తానం చేయాలి. బాత్రూమ్ ఎక్కడ? ఇక్కడ బాత్రూమ్లు ఉండవు. నువ్వు అప్పటి నుంచి తానం చేయలేదంట్రా? ఇక్కడ బాత్ టబ్బులు ఉంటాయి. ఓ, యు మీన్ బాత్ టబ్? ఎగ్జాక్ట్లీ. ఓకే, లెట్స్ గో. ఏంట్రా, ఈ ఊర్లో నువ్వు ల్యాండ్ కొన్నావా? 30 ఎకరాలు కొన్నాను రా. ఇప్పుడు ఉన్న పళంగా అమ్మేసినా సరే 1,50,00,000 ప్రాఫిట్. మనం గానీ ఫ్లాట్స్ కడితే ఆకాశం తాగాలి, స్విమ్మింగ్ పూల్ పాతాలని తాకాలి. మనం అని ఎత్తనవేంట్రా? నన్ను నీ పార్ట్నర్ చేసుకొని నాకు దారి చూపించరా. ముందా ల్యాండ్ కి దారి చూపిస్తాను, పద. కొంటే ఇలాంటి ల్యాండ్ కొనాలి. ఏంట్రా బాబు ఇక్కడ చెగిలాపావు? పంచరా? కాదురా, మనం వెంచరు. ఏదా? కాదురా. పోనేదా? కాదా, ఇదేరా. ఇదా? వాసు, రే వాసు, నీకు లాసు అయిపోయారా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? రే, ఇది ల్యాండ్ కదరా, నీ చావుకి బ్యాండ్. నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదురా. నీ మాట విని కార్పొరేషన్ బ్యాంక్ కార్లో తీసుకెళ్తావు అనుకున్నాను. ఇలా సైకిల్ మీద శ్మశానానికి తీసుకొస్తావు అనుకోలేదు. శ్మశానమా? మరి సమాధులు లేవేంట్రా? ఇంకో 2 నిమిషాలు మనం ఇక్కడే ఉంటే మనం ఉండం. మన పేరున 2 సమాధులు ఉంటాయి. సరిగ్గా చెప్పరా. నువ్వు లాలాగౌడు, కొండారెడ్డి పేర్లు విన్నావా? అన్నా హజారే పేరున్నాను. వాళ్ళు అన్న హజారులే కాదు, 1000 మందినైనా లేపేగలే అన్నలు. వాళ్ళ జీవిత చరిత్ర నాకెందుకురా? అదే నీ బతికి రక్త చరిత్ర.
తొందర సైకిల్ తీరా బాబు, లేకపోతే దీనికి కూడా సమాధి గడేస్తారు. అసలు విషయం ఏంటంటే ఈ లెఫ్ట్ సైడ్ 300 ఎకరాలు లాలాగోడిది, రైట్ సైడ్ 300 ఎకరాలు కొండారెడ్డిది, మధ్యలో నీ 30 ఎకరాల్లో కాలువ పడుతుంది. అందుకని వాళ్ళిద్దరి కన్ను దాని మీద పడింది. ఇంతకు ముందు ఈ ల్యాండ్ కొందామని వచ్చిన వాళ్ళు పేక మీద కత్తి పడింది. చెల్లెలి పెళ్లి కోసం ఉంచిన ఇల్లు తాకెట్టు పెట్టి మరీ కొన్నాను రా ఈ పొలం. ఏమన్నా తేడా వస్తే? ఆల్రెడీ తేడా వచ్చేసిందిరా. అలా అనకరా, నువ్వే అన్నా హెల్ప్ చేయరా. నేనేం చేయలేను. రేయ్, రాముడు హనుమంతుణ్ణి హెల్ప్ అడిగినప్పుడు నీలా చేయనని చెప్పుంటే మనకి రామాయణం ఉండేదిరా. హనుమంతుల్లా థింక్ చేయరా. హనుమంతుడితో పోల్చావు కదా, తప్పుతుందా? పోదాం పద. ఎక్కడికి? రావణాసుడు ఇంటికి.